ప్రభువుకి మహిమ కలుగునుగాక. ప్రభు మిమ్మల్ని సమృద్ధిగా దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయిగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని సంతోషంతో నింపునుగాక. బాధలు ఉంటాయండి, సమస్యలు ఉంటాయి. అవి కూడా కొన్ని మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. అవి కూడా ఒక భాగంలాగా వాటిని కూడా అనుభవించడం నేర్చుకోవాలి. మనకు ఊకే మేలే మేలే, కీడే కీడే, బాధే బాధే, సంతోషం సంతోషం అనుకుంటాం. అన్నిటిని ఫేస్ చేసినప్పుడే మన జీవితము అంటే ఏంటో మనము తెలుసుకోగలుగుతాం. ఈ సమయంలో మేలు అనేటువంటి మాటను గురించి మనము ధ్యానం చేద్దాం. దేవుడు నీ జీవితంలో మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మేలు చేసేవాడు. ఇప్పటివరకు నువ్వు అనుకుంటున్నావు మేలు అనేది ఏ రోజు చూడలేదండి, ఇప్పటివరకు కీడులు, నష్టాలు, అవరోధనలు, ఉపద్రవాలు ఇవే చూశాను. నష్టపోవటం, బాగోపోవటం, హాస్పిటల్ పాలవటం, డబ్బంతా ఖర్చు అవ్వటం, లేకపోతే ఎవరినో నమ్మితే ఏదో చేయడం, ఇవి ఇలా అనుకుంటున్నాను. కానీ లేదు, యథార్థముగా ప్రభు సత్యముగా ఆయన నీతో మాట్లాడుతున్న మాట నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక నూతనమైనటువంటి మేలు చేత నింపబడుదువుగాక. అందుకే చూడండి, దేవుని వాక్యంలో రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి నీ కొరకు జరిగించుచున్నాడు. నీకు మేలు చేయడానికి, నీవు మేలు చేత నింపబడడానికి, మేలు చేత తృప్తిపరచబడడానికి ఆయన సమస్తమును నీ కొరకు సమకూడి జరిగించుచున్నాడు. నమ్ముదాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు మంచిది, అది మనం అర్థం చేసుకోవాలి. అన్ని పరిస్థితుల్లో ఆయన మేలు చేత నింపేవాడు, కీడును తొలగించేవాడు, తప్పకుండా సహాయం చేయగలిగిన దేవాతి దేవుడై ఉన్నాడు. కొంతమందిని చూసి మనం అనుకుంటాం, వీళ్ళు చూడు ప్రభువా ఎలా ఉన్నారు, వాళ్ళు పలానా అలా ఉన్నా కానీ వాళ్ళు దీవించబడ్డారు, వాళ్ళకి మేలు జరుగుతున్నాయి, వాళ్ళ బ్రతుకులు అలా ఉన్నాయి. నేనెందుకయ్యా ఇంకా అలాగే ఉన్నాను? నా ప్రార్థన ఏమవుతుంది? నా విశ్వాసం ఏమవుతుంది? నేను ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది, నేను అనుకున్నది ఒకటైతే మరొకటి జరుగుతుంది అని ఆలోచిస్తున్నావా? కొన్నిసార్లు దేవుని మీద కోపం కూడా వస్తుందేమో. ఏంటి ప్రభువా, నేను ఇది ప్రార్థన చేస్తే ఇంకోటి జరిగింది, రోగం పోవాలి, బాధ పోవాలి అంటే మరొకటి సమస్య వచ్చి పడింది, సమస్యలు తొలగిస్తావు అనుకుంటే ఇంకో సమస్య వచ్చిందంటే, ఈ చిన్న విషయాలకి నువ్వు ఎలా చేస్తున్నావు, ఇంకొకటి వస్తే దానిలో ఎట్లా నడుచుకుంటావని దేవుడు మేబీ కొన్నిసార్లు పరీక్షిస్తున్నాడేమో. ఆయన సన్నిధిలో ధైర్యము కలిగి ఉండు, మేలు చేత నిన్ను నింపేవాడు. నెంబర్ 2, రెండోది అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయము 38వ వచనంలో, రోగులను స్వస్థపరచుటకు, మేలు చేత నింపడానికి దేవుడు చాలా ప్రయత్నం చేస్తున్నాడట. చూడండి, రోగాలు, బలహీనతలు, స్వస్థత లేకపోవడం, ప్రతి వారిలో ఏదో ఒక అనారోగ్య సమస్య, బలహీనత, గ్యాస్ పాము, కాలు నొప్పో, చేయి నొప్పో, కడుపులో నొప్పో, తలనొప్పో, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎముకలు అరిగిపోవటమో, లేకపోతే మోకాళ్ళలో గుజ్జో, ఏదో ఒక సమస్యతో ఉన్నారు ప్రజలు. ఆయన ప్రతిదినము తన ప్రజలకు మేలు చేయడానికే ప్రజలందరినీ ఆయన స్వస్థపరుస్తున్నాడు. తన మహిమ చేత ప్రజల్ని బాగు చేస్తున్నాడు, స్వస్థతను కలిగించబోతున్నాడు. అయితే నమ్ముట నీ వలనైతే నమ్ము వానికి సమస్తము సమకూడి జరుగును. స్వస్థత లేక బాధపడుతున్నావా? చాలా మందులు, హాస్పిటల్తో ఇబ్బంది పడుతున్నావా? అనారోగ్య సమస్యతో ఒకవేళ బాధపడుతున్నావేమో. నా దేవునికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మినప్పుడు గొప్ప కార్యాలను ప్రభు జరిగించేవాడు. అందుకే రోగులను స్వస్థపరచుటకు, వారికి మేలు చేయటానికి సమస్తము కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు.
ఆ మేలుని పొందుకునే వ్యక్తివిగా నువ్వెందుకు ఉండలేకపోతున్నావు? నీ వ్యాధి ఎందుకు పోవట్లేదు? నీ బాధ ఎందుకు పోవట్లేదు? నీ బలహీనత ఎందుకు పోవట్లేదు? ఎప్పుడైనా ఆలోచించావా? ఎప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద దృష్టి నిలిపేదానికంటే నీ మీద నీకు కొంచెం ఫోకస్ను పెట్టి, నా వ్యాధి, నా బాధ, నా బలహీనత, నా పరిస్థితి, అయ్యా ఇంకా ముట్టయ్యా, బాగు చేయయ్యా, మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా, నీకు సాక్షిగా నిలబడతాను, నిన్ను అయ్యా కొనియాడతాను, నిలబడిన ప్రతి సమయంలో నీ కొరకు వాడబడతాను, నువ్వు నా బ్రతుకులో మేలు చేసావని సాక్ష్యం చెప్తాను, నన్ను స్వస్థపరచని దేవునికి ఒక మాటివ్వు. ఇప్పటి వరకు కోల్పోయింది చాలు, నష్టపోయింది చాలు, వ్యాధితో సతమతమైపోయిన పరిస్థితులు చాలు, డబ్బంతా వేస్ట్గా ఖర్చు పెట్టావు, అంత వృధా అయిపోయింది, జీవితంలో అన్నిటిని కోల్పోయి ఉన్నావు. కనీసం మంచి ఆరోగ్యంతోనైనా నన్ను బ్రతకని ప్రభువా సహాయం చేయమని నువ్వు అడిగినప్పుడు, ఆ విశ్వాసం నీకున్నప్పుడు, అపోస్తుల కార్యగ్రంథములో 10:38లో ప్రజలను మేలు చేయటానికి ప్రయత్నం చేస్తూ దేవుడు వారిని స్వస్థపరుస్తూ ఉన్నట్లు ఆయన మనల్ని కూడా స్వస్థపరిచి మేలు చేత నింపే దేవాతి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా అనబడే ఈ వ్యక్తి ఎప్పుడో 2010వ సంవత్సరంలోనే చనిపోవాలి. కానీ దేవుడు నాకు ఇచ్చిన మాటను బట్టి, నా ప్రార్థన, నా విశ్వాసం, నా భక్తిని బట్టి దేవుడు నన్ను దర్శించి ఆయుష్కాలం పొడిగించి ఆరోగ్యం ఇచ్చాడు. నన్ను స్వస్థపరిచిన దేవుడు మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు, ముట్టి బాగు చేస్తాడు. ధైర్యం చెడకండి, నమ్మకాన్ని కలిగి ఉండి మీ ప్రార్థన ఆయన వింటున్నాడు, మిమ్మల్ని ముట్టి బాగు చేస్తాడు. అతడు పొందిన గాయముల వలన మనకు స్వస్థత కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెంబర్ 3, మూడవది, జ్ఞానైన సొలొమోను అంటున్నాడు, భార్య దొరికిన వానికి మేలు దొరికింది. ఈ మాట చెప్తుంటే ఎందుకు నాకు చాలా బాగా నవ్వొస్తుంది. మరి మీకు భార్య దొరికిందా, తేలు దొరికిందా? చెప్పండి, ఎవరు దొరికారు? ఎలాంటి వాళ్ళు దొరికారు? మంచి భార్య అయితే తన యొక్క భర్త పట్ల బాధ్యత కలిగి, పిల్లల పట్ల బాధ్యత కలిగి, కుటుంబం పట్ల భారము కలిగి, పరిచర్య చేస్తూ, పని చేస్తూ, భర్తకు కావాల్సింది అందిస్తూ, పిల్లలకు పరిచర్య అనగా ఒక వ్యక్తిలాగా. అందుకే ఒక సందర్భంలో భార్య భర్త దగ్గర, ప్రపంచంలో నా భార్య అంత అందగత్తే లేదు అన్నట్లుగా భర్త దగ్గర భార్య ఉండాలట. పిల్లల దగ్గరికి వచ్చేసేసరికి ఒక మంచి ఆయమ్మలాగా పిల్లల దగ్గర ఉండాలట. ఇంటి విషయంలోనికి వచ్చేసేసరికి ఇంటి యజమానురాలుగా అన్ని విధాలుగా కుటుంబాన్ని, ఇంటిని, పిల్లలని, భర్తను అందరినీ చూసుకునేటటువంటి వ్యక్తిగా ఉండాలట. మరి ఈ రోజున అలాంటి మేలుకరమైన భార్య దొరికిందంటారా? వంట చేయటం రానోళ్ళు, వండి పెట్టడం రానోళ్ళు, వాళ్ళ మట్టుకే వండుకొని భర్త వచ్చేసేసరికి కడిగాడ పెట్టేటోళ్ళు ఎవరైనా వచ్చారా మీ బ్రతుకులో, జీవితంలో? మీకు బాధలే. అయితే అలాంటి వారిని దేవుడు మార్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నాను. జస్ట్ జోక్, ఫన్నీ ఫీల్ అవద్దు దయచేసి. ఉంటారు అలాంటి వాళ్ళు కూడా. సరిపోని ఎప్పుడైనా భార్యకు సహాయం చేసే పురుషుడిగా ఉన్నావా? కూరగాయలు కోయటమో, లేకపోతే ఏదైనా సహాయం చేయటమో, ఆ మొక్కతే ఇంటి పనంతా చాకిరి చేస్తూ బాధపడుతుంటుంటే ఏదైనా మంచి మాటలు చెప్పటమో, నా బంగారం అంటమో, నా బంగారు తల్లి పనంతా చేస్తుందంటమో ఎప్పుడైనా మెచ్చుకున్నావా నీ జీవితంలో భార్యని? మరి నువ్వు మెచ్చుకోకపోతే నీకు మేలెట్లయితుందా? ఆమె తేలులాగా తయారవదా? మెచ్చుకోవాలి. ఆమె కష్టం, ఆమె ప్రయాస, ఆమె శ్రమ ఎంతో నీ ఇంట్లో ఉంది. ఈ రోజుల్లో చూడండి, బట్టలు పిండడానికి డబ్బులు ఇస్తే, గిన్నెలు క్లీన్ చేయడానికి డబ్బులు, ఇంట్లో పని మనిషికి దాదాపు 15,000 నుండి 20,000 రూపాయల వరకు ఉంది. అంటే పని మనిషిలాగా చూడమని చెప్పట్లేదు సుమి. ఏం పని ఉంది ఆమెకి? ఇంట్లో పనే కదా అని అంటారు చాలామంది.
వాళ్ళు చేసే పని పురుషులు చేయగలుగుతారా? ఆడవాళ్ళు పొద్దున్ననక పనికెళ్ళొచ్చి మళ్ళా ఇంటి పని సమస్తాన్ని చేస్తారు. అదే మగోళ్ళు బయట పని చేసి వచ్చి ఇంటికి వచ్చి కుప్పగూలిపోయి ఏ పని ముట్టుకోరు పాపం. వాళ్ళు బయట పని, ఇంట్లో పని, పిల్లలను, భర్తను ఎంత ప్రయాసపడుతుంటే నువ్వు ప్రోత్సహించొద్దా? ఘనపరచొద్దా? సన్మానించే వ్యక్తివిగా, యజమానుడివిగా, భర్తవిగా ఉండొద్దా? అందుకే భార్య దొరికిన వానికి ఏం దొరికిందట? మేలు దొరికింది అని సామెతల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనం. అప్పుడప్పుడు ఆమె కష్టాన్ని కూడా గుర్తించండి. ఆమెకి నచ్చిన ఏమైనా కొనిపెట్టండి. డబ్బులు లేవని ఎప్పుడు పిసినారి బుద్ధులు చూపెడితే వాళ్ళు కూడా మీ మీద ఏం చేస్తారు? అన్నం పెట్టమని వేసుకొని తిను, చేతులు లేవా పెట్టుకొని తిను, ముంచుకొని తాగు, ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు లేవా, చేతులు లేవా అంటా ఉంటారు. నిజమే కదా, వాస్తవమే కదా. పొద్దుననక పని చేసి, ఇంట్లో పని అంతా చేసి, పిల్లలకు వండి పెట్టి ఎంత పని చేస్తూ ఉంటారు. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలైతే తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుకుకొనును. నిజంగా దేవుడు నా విషయంలో నాకు ఒక మంచి భార్యను ప్రభు ఇచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు. మీకు కూడా ఒక మంచి భార్యను దేవుడు ఇచ్చాడు. కొన్నిసార్లు చిన్న చిన్న భార్యాభర్తలకి గొడవలు రాకుండా, సమస్యలు ఉండకుండా ఉండవండి, ఉంటాయి, ఏ ఇంట్లోనైనా ఉంటాయి. కానీ వాటిని ఒకరు కాకపోతే ఒకటి ఓర్చుకోవటం, తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండటం నేర్చుకోవాలి. కష్టపడి పిల్లలను చదివించుకోవడం, కుటుంబాన్ని పోషించుకోవడం, వెనక ముందు ఆలోచన లేకుండా ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టి తర్వాత అప్పులు చేసి కట్టలేక చనిపోతాను అంటూ పిల్లలు ఒక దారి, భార్య ఒక దారి, భర్త ఒక వైపు దారి, ఇలాంటి గందరగోళమైన సమస్యల్లో మనమే పడిపోతున్నాం తొందరపడి నిర్ణయాలు తీసుకొని. ఎందుకు అలా చేస్తున్నారు? భార్య దొరికిన వానికి మేలు దొరికింది అని భక్తుడు సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను చెప్తున్నాడు. అలా దేవుడు మీకు ఇచ్చిన మంచి భార్యను బట్టి సంతోషపడండి, ఆనందించండి. దేవుడు మిమ్ములను ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, దీవిస్తాడు. అలా మీరు ప్రభు దగ్గర నడిపించబడాలని, అనేకమైన మేలుల చేత మీరు నింపబడి దేవుని సన్నిధిలో బలమైన సాధనములుగా వినియోగించబడాలని ఆశీర్వదిస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన మీకోసం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. మేమింకా కీడు దూరపరచబడి మేలు చేత నింపబడే కృప దయచేయండి. అన్ని విధాలుగా వాడబడే వ్యక్తులముగా నీ సన్నిధిలో మేలుకరమైన బ్రతుకులు జీవితంలో దయచేయండి. యేసు నామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మేలు చేత మనమందరము నింపబడి దేవుని దగ్గర మంచి భయభక్తులు కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మాటలు ఆశీర్వదించునుగాక. ఆమేన్.